మొదటిది, దేవుని బోధ పట్ల ఆసక్తి. మరియా యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చుని దేవుని బోధని ఆసక్తిగా వింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సన్నిధి ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని చెప్తాడు. రెండవది, యేసు ప్రభువు మీద ప్రేమ. మరియా యేసు ప్రభువు మీద అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదముల్ని తుడిచింది. అంతగా దేవుని పైన ప్రేమ చూపించిన స్త్రీ మరియా. మూడవది, నమ్మకం గల స్త్రీ. మరియా దేవుని పైన ఎంత నమ్మకం ఉందంటే, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావడు అని చెప్తుంది. అంతగా నమ్మకం కలిగి ఉన్న స్త్రీ ఆవిడ. స్నేహితుల్ని ఏర్పరచుకున్న స్త్రీ. లాజర్ని పోగొట్టుకుని దుఃఖిస్తున్న మరియని ఓదార్చుటకు అనేక యూదులు వచ్చారంట. ఆమె యేసుప్రభువుని కలవడానికి త్వరపడుతుంటే ఆమె మరలా తిరిగి సమాధి దగ్గరికి వెళ్తుందని ఆమెని ఓదార్చడానికి యూదులు కూడా ఆమెతో వెళ్ళడం చూస్తాం. మరియా తన జీవితంలో దేవుని దయను, మనుషుల దయను పొందిన గొప్ప స్త్రీ.